నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారిక బాధ్యతలు స్వీకరించిన పి. సుశీంద్రరావును పీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో స్వాగతిస్తూ, శాలువాతో ఘనంగా సత్కరిస్తూ వార్షిక డైరీని బహూకరించారు. పీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి. సుశీంద్రరావును శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్ఛంతో స్వాగతిస్తూ, శాలువాతో ఘనంగా సత్కరిస్తూ వార్షిక డైరీని బహూకరించారు. ఈ సందర్భంగా డీఈఓ సుశీంద్రరావు మాట్లాడుతూ, జిల్లాలో విద్యాభివృద్ధికి అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేస్తూ విద్యాభివృద్ధిలో నల్గొండ జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా నిలిచే విధంగా కృషి చేద్దామని తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ తెలంగాణ నాయకులు మాట్లాడుతూ, విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ, జిల్లాలో ప్రభుత్వ విద్యాభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల సంక్షేమం, పాఠశాలల మౌలిక వసతుల బలోపేతానికి డీఈఓ నాయకత్వంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తూ, పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యలపై నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొడిదెల శంకర్, జిల్లా గౌరవాధ్యక్షులు చెన్నోజు కళింగాచారి, జిల్లా జాయింట్ సెక్రటరీ కారింగు జానయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.